అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి విద్యార్థులు రాత్రి 7-8 గంటల ప్రాంతంలో ఇంటికి రావడం జరిగింది. వాళ్ళు నా దగ్గరికి వచ్చి మమ్మల్ని టీసీలు తీసుకొని వెళ్ళిపోమని చెప్తున్నారు, మా తల్లిదండ్రులను పిలిచి లెటర్ రాసి ఇవ్వమని చెప్తున్నారని చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ క్లాసులు ఏమైనా ఏమున్నా ఏం లేకున్నా మేము డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. గతంలో సుధీర్ రెడ్డి గారు కాంపౌండ్ వాల్ కట్టేయడం జరిగింది. ఇప్పుడు వజ్రేష్ యాదవ్ గారు కాలేజీ కోసం అని చెప్పేసి ఒక బిల్డింగ్ 1,50,00,000 రూపాయలు అది వెచ్చించారు గవర్నమెంట్ నుంచే. మా ఉద్దేశం ఏంటంటే ఇది 4 మండలాలు, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు ఉన్నటువంటి 4 మండలాలు, కీసర కావచ్చు, గట్కేసర్ కావచ్చు, బీబీనగర్ కావచ్చు, మేడిపల్లి, అవన్నీ కూడా సుమారు ఈ దానికి అనుకూలంగా ఉన్నటువంటి క్యాంపస్ ఇది. ఎంత లేదన్నా ఇలా సీట్లు దొరికేది కాదు. ఇంతకు మొదలు సీట్ కావాలంటే పైరవిలు చేయాల్సిన అవసరం ఉండేది. ఈ గురుకుల కళాశాలలో సీట్ కావాలంటే ఇవాళ దీన్ని ఏం చేస్తున్నారు అంటే ఇది దాని ఇంకా ఎవరు అనేది అర్థమవుతలేదు. ఇప్పుడు ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ఏదైతే ఉన్నదో ఆమె ఎవరైతే ఉన్నారో రజనీ గారు, ఆమె గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు 300 మంది స్టూడెంట్స్ ఉండేది. అప్పుడు ఆ 300 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు టీచర్లు లేకుంటే కూడా కేఎల్ఆర్ గారు ఒక 5 మంది టీచర్లు ఇవ్వడం జరిగింది. ఆయన సొంత నిధులు ట్రస్ట్ నుంచి ఇచ్చుకుంటా నడిపేయడం జరిగింది. ఆమె ఏం చేస్తుందంటే ఇయర్కు మెల్లగా క్లాసులు అయిపోతుంటే ఈ పిల్లలకు టీసీలు ఇచ్చుకుంటే ఎలగొట్టుకుంటూ వస్తుంది. ఇవాళ 15-20 మంది ఉన్నారు. ఆ 20 మందిని కూడా మేము డెవలప్ చేస్తాం, మీరు ఉండనియండి అని చెప్పి ఎప్పుడు చెప్తూనే ఉంటాం. మీకు ఏం అవసరం ఉన్నా మేము మా సపోర్ట్ ఉంటుంది, మీకు ఏం కావాలన్నా చేస్తామని చెప్తూనే ఉంటాం. నిన్న అకస్మాత్తుగా పిలిచేసి బెదిరించుకుంటా మీ వెనక ఎవరు ఉన్నారు, మీరు ఏం చేస్తారు, ఈ బెదిరించుడు కాదు ఆమె చెప్పాల్సింది. ఇప్పుడు ఈ దాంట్లోనే క్లర్క్ ఒక అమ్మాయి ఉంటుంది, బీఎడ్ చేసింది. ఆమె కూడా క్లాసులు చెప్పొచ్చు ఆ అమ్మాయి కూడా. ఇది ఏమి పెద్దగా పని ఏం లేదు ఆమెకు. ఇప్పుడు ఎంఈఓ గారికి ఏం చెప్తున్నాం అంటే ఉన్న టీచర్ని తీసి మాధారం పంపించండి, ఒక శ్రీదేవి అనే టీచర్ మాధారం పంపించండి. ఆమెకి ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా అంటే ఆర్డర్లు ఏం లేవు. మీరు ఆర్డర్ అయినప్పుడు మరి ఈ స్కూల్లో ఉన్న వాళ్ళని తీసి వేరే దగ్గరికి ఎందుకు తోలిస్తారు? టీచర్లను ఉన్న టీచర్లు ఇక్కడ నుంచి మారుస్తారు, ఈడ ఉన్న స్టూడెంట్స్నేమో మెల్లమెల్లగా పంపిస్తారు. ఇంత పెద్ద క్యాంపస్ దొరకడం కష్టం. ఈ చుట్టుముట్టున్న గ్రామాలకు అందరికీ అన్నిటికీ అనుకూలంగా ఉండే ప్లేస్ ఇది. రైల్వే స్టేషన్ ఉంది, బస్ డిపో ఉంది, బస్ స్టాండ్ ఉంది, ఎట్లు చూసినా సెంటర్లు ఉండే ప్లేస్ ఇది. 26 ఎకరాలు ఇది. ప్రతి సంవత్సరం మేము ఏదో రకంగా ఇది స్కూల్ డ్యామేజ్ కాకుండా చూడాలని చెప్పేసి సొంత పైసలు పెట్టే చేపిస్తున్నాం. గ్రౌండ్ అంతా క్లీన్ కూడా మొత్తం. ఇది అసలు ఎన్విరాన్మెంట్ తోటి పట్టించుకున్న లేడు, దిక్కు లేదు. మొన్న లాస్ట్కు మేడం దగ్గర కూడా పోయి వచ్చినాం, కొండ సూర్యకర్ గారి దగ్గర కూడా. ఏమంటాడు, నేనేం చెప్పలేదు, టీసీలు ఇవ్వమని నేను చెప్పలేదా అని అంటాడు. మరి ఆయన కూడా వచ్చి చూసుకోవాలి.